సంగీత జ్ఞానాన్ని పదరచనల బాణీలను స్పష్టంగా వంటబట్టించుకుని ఆ బాణీలతో సినీ పాటలకు ఓణీలు వేయించిన గొప్ప సినీ గేయ రచయిత వేటూరి సుందరరామూర్తి అని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందరరామూర్తి జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని రాయలసీమ రంగస్థల కళాకారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ సంప్రదాయ కీర్తనల్లోని పల్లవులను పురాణ సాహిత్యంలోని పంక్తుల్ని గ్రహించే అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో వేటూరి సుందరరామూర్తికి ఎవరూ సాటిరారన్నారు. వేటూరి అనగానే వెంటనే అడవిరాముడు, శంకరాభరణం, సిరిసిరి మువ్వ, సాగర సంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం లాంటి ఎన్నో సినిమాలకు వేలాది పాటలు రచించిన మహనీయుడని కొనియాడారు. తొలినాళ్లలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి విశ్వనాథ దర్శకత్వంలో వచ్చిన ఓ సీతకథ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి వేల పాటలను రచించారని గుర్తు చేశారు. వేటూరి సుందరరామూర్తి 8 నంది అవార్డులతో పాటు ఒక జాతీయ పురస్కారాన్ని అందుకుని తెలుగు పాటలకు శ్రీశ్రీ తరువాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, ప్రతినిధులు శాంబోలు హరినాథ్, పాటిబండ మురళి, కన్నప్పగారి కేశవరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. వేటూరు సుందరరామూర్తి గారు మొదట పాత్రికేయ వృత్తిలో ఉండి తరువాత కె విశ్వనాథ్ డైరెక్షన్లో ఓ సీతకథ సినిమా రంగ ప్రవేశం చేశారు. వేటూరి సుందరరామూర్తి గారు కొన్ని వేల పాటలు రచించారు. ముఖ్యంగా ఆయనకు 8 నంది అవార్డులు, 14 అవార్డులతో అన్నిటితో కలిపి ఒక జాతీయ పురస్కారం కూడా వచ్చింది.